పాకిస్తాన్కు సింధు నది జలాలు నిలిపివేసింది భారత్. పాక్కు సింధు నది ప్రవాహాన్ని నిలిపివేసిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసింది భారత్. తర్బెల్లా డ్యాం 4 గేట్లను పూర్తిగా మూసివేశారు అధికారులు. ఇటీవల కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు 28 మంది భారత టూరిస్టులను దారుణంగా కాల్చి చంపారు. దీంతో పాక్ హస్తం ఉందని కఠిన నిర్ణయాలు తీసుకుంది భారత్. అందులో ఒకటి సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కూడా ఉంది. పాకిస్తాన్కు సింధు నది జలాలు నిలిపివేసింది భారత్. పాక్కు సింధు నది ప్రవాహాన్ని నిలిపివేసిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసింది భారత్. తర్బెల్లా డ్యాం 4 గేట్లను పూర్తిగా మూసివేశారు అధికారులు. ఇటీవల కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది భారత టూరిస్టులను దారుణంగా కాల్చి చంపారు. దీంతో పాక్ హస్తం ఉందని కఠిన నిర్ణయాలు తీసుకుంది భారత్. అందులో ఒకటి సింధు నది జలాల ఒప్పందం రద్దు కూడా ఉంది. పాకిస్తాన్కు సింధు నది జలాలు నిలిపివేసింది భారత్. పాక్కు సింధు నది ప్రవాహాన్ని నిలిపివేసిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసింది భారత్. తర్బెల్లా డ్యాం 4 గేట్లను పూర్తిగా మూసివేశారు అధికారులు. ఇటీవల కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది భారత టూరిస్టులను దారుణంగా కాల్చి చంపారు. దీంతో పాక్ హస్తం ఉందని కఠిన నిర్ణయాలు తీసుకుంది భారత్. అందులో ఒకటి సింధు నది జలాల ఒప్పందం కూడా రద్దు చేసుకుంది.